బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. అరే మేధావి, హైదరాబాద్ అంతా నిండిపోయిందిరా. ఒక్క అంగళం కూడా ఖాళీ లేకుండా ఇల్లు కట్టేశారా. అస్సలు నేను రాజకీయాలు ఎదిగేసరికి ఏదైనా స్థలం కబ్జా చేయడానికి ఉంటుందంటారా? నాకు భయంగా ఉందిరా. భయపడకన్నా, వాళ్ళంతా ఊరు చివర్లో కట్టుకున్నారు. ఇదిగా నీకు సిటీ సెంటర్ లో మంచి ప్లేస్ చూశాను. ఎక్కడ్రా? పంజాగుట్ట శ్మశానం అన్నా. అందుకే అంటారు ప్రతి కుక్కే రోజు వస్తుందని. పడకన్నా, లేకపోతే దాదాలో నువ్వు కొడవలు పట్టుకు రోడ్డు మీద నడుస్తుంటే జనాలకు నక్షత్రాలు కనిపించేవి. తర్వాత నువ్వు టికెట్ కోసం హైకమాండ్ చెయ్యి కాలు పట్టుకునేవాడివే. అయినా నువ్వు సైకిల్ మీద, కార్ల మీద ర్యాలీలు చేస్తే ఏ పార్టీ వాడు నీకు టికెట్ ఇవ్వకుండా అందరూ కలిసి నీ చెవులో కలపు పెడతారా? అయినా నువ్వే మరీ అవుకో, ఏనుగులాంటి వాడివే, ఉదయించే సూర్యుడివే, రెండాకులు చదువుకున్న వాడివే. ఇదిగా ఏదో సమస్య మీద ప్రజల్ని రెచ్చగొట్టి పేరు తెచ్చుకున్నావు అనుకో, సీటు స్వీట్ లో నీ చేతికి వస్తుంది. అంతేనంటావా? అవునా? అయినా మన కాలనీలో సమస్యలు ఏమున్నాయరా? ఊరుకోన్నా, నువ్వే పెద్ద సమస్య. లేకపోతే ఏటన్నా, నీళ్ళు రాని కొళాయిలు, వెలగని దీపాలు, టైంకి రాని బస్సులు, ఉన్న దోవలు, మరో పక్క పోలీసులు, అన్నలు, గన్నులు, చర్చలు ఎన్నున్నాయి. అంతేనంటావా? మన కాలనీ సమస్య ఫ్యాక్టరీ ఉంది కదరా. ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీసేయాలి. నరసింహరావు జిందాబాద్. ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీసేయాలి. నరసింహరావు జిందాబాద్. ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీసేయాలి. నరసింహరావు జిందాబాద్. ఏంటి సార్ ఇదంతా? చూడండి నరసింహ్ గారు, ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండబట్టే గోల్డ్ అంతమంది ఉద్యోగాలు చేశారు. అటువంటిది మీరు ఈ ఫ్యాక్టరీ తీసేయమంటే ఎలా సార్? అవన్నీ ఆలోచిస్తూ కూకుంటే మన రాజకీయాలు అలాగా. దయచేసి నా మాట వినండి. నేను వినను. ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తీయాల్సిందే, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటాను. అన్న కిరసనాలు పట్టుకొచ్చా. ఎందుకురా? ఆత్మహత్య చేసుకుంటాను కదా. మీరు నిజంగానే కిరసనాలు పోసుకు తగలబెట్టుకుందాం అనుకుంటున్నారా? నా ప్రజల నియోజకవర్గం కోసం ఆత్మహత్య చేసుకుంటాను. ప్రభుత్వం దిగి రావాలి. ఇక్కడ నుంచి ఫ్యాక్టరీ తీసేయాలి. అన్న కిరసనాలు పోసేస్తాను. వద్దురా, నేను చచ్చిపోతాను. రే వద్దు. ఊరుకా అన్న, నువ్వు చచ్చిపోతే నాకైతే నీ వారసుగా నాన్నున్నాను కదా, ఈ ప్రజలందరినీ చూసుకోవడానికి పోసేస్తాను. మీరు తొందరగా కిరసనాలు పోసుకు తగలబెట్టుకుంటే వీడియో తీసుకెళ్లిపోతాం. అవతల మలకపేట టవర్ మీద ఎవడో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్ట కవర్ చేయమని తెగ ఫోన్లు వచ్చేస్తున్నాయి. మీరు పోసేయండి సార్. 5 నిమిషాలు రావుకాలం ఉంది సార్. అన్నా చావుకు రావుకాలం చాలా మంచిదే. అయినా వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి పాపం. నగరంలో ఎన్ని చావులు ఉన్నాయి సార్. అవన్నీ ఫోటోలు తీయాలి, వీడియో కవరేజ్ చేయాలి, న్యూస్ పేపర్ లో వేయాలి. ఎవడే మీరు కానివ్వండి సార్, మీరు పోయండి సార్. నువ్వు నోరు కళ్ళు నెత్తి మీద బాగా పోయింది. పోయి ముందు పోయండి. వెనక మీరు కెమెరా ఆన్ చేసుకోండి సార్. మీరు తగలబడేటప్పుడు కెమెరాలో పడేలా తిరగండి. సీన్ బాగోకపోతే ఆడియన్స్ ఎంజాయ్ చేయరు కదా. అంటే నేను తగలబడి కేకలేసుకుంటే మీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారన్నమాట. మా పాయింట్ కరెక్ట్ గా క్యాచ్ చేశారు. ఒరే మీరు షూట్ చేయండి. అరే అరే పోలీసు వాళ్ళు వచ్చేదాకా నన్ను ఆపురా. అన్నిటికీ పోలీసులు అంట, నీకు కలిదేటే అంత అయిపోతే నాలుగు రారేనే వెలిగించింది. ఏంటండి మీ డిస్కషన్? అవతల మాకు బోల్డని పనులు ఉన్నాయి. తొందరగా తగలబెడితే వీడియో కవరేజ్ అన్న మిగులుద్ది. మీరు అంటించండి. ఆగరా, పోలీసు వాళ్ళు వచ్చారు. ఆగరా. కానిస్టేబుల్, అక్కడ వారెవరు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, వెళ్ళి తీసుకురా. ఓకే సార్. మీరు కాల్చుకుంటారు లేదా మా టైం వేస్ట్ చేస్తున్నారు సార్. మిమ్మల్ని సిఐ గారు పిలుస్తున్నారు. సిఐ గారు పిలుస్తున్నారట. అరే వస్తాను, సన్మానం చేస్తారు. ఏందివా, ఎందుకు పిలిచినావు నన్ను నువ్వు? ఏందన్నా గొడవ ఏంది ఇక్కడ? గొడవ ఏం లేదు. ఫ్యాక్టరీ బంద్ అయిపోవాలి. పొల్యూషన్, కాలనంతా పొగలు వస్తుంది. బీమార్ అవుతున్నారు. ఫ్యాక్టరీ బంద్ కాకపోతే మొత్తం తగలబెట్టుకుంటా. కిరోసిన్ వద్దులే, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏం మాట్లాడతావు? భయపడిస్తున్నావా? నా ఎంత జనాలు ఉన్నారు, అందరూ 1000 మంది. ముందే మీదికి కాలుతుంది తెలుసా? కాలుతుందని అన్న, లోపలికి వెళ్ళి చాయ్ మాట్లాడుకుందారండి. అరే ఏందన్నా ఈ టైంలో చాలా మొహమాట ఎక్కువ నీకు. సిగరెట్ కావాలా? కింగ్ సైజ్, చాలా పెద్ద సైజ్. అన్నా గ్యాస్ చచ్చిపోతానా? ప్రాణాలంటే ఇంత భయం ఉన్నవాడివి ఆత్మాహుతి బిల్డప్ ఏంట్రా? ఏంటన్నా చాయ్ తాపిస్తాను తీసుకొచ్చి గిట్ట కొడుతున్నాను.
ఇంకెలా కొట్టాలి? గాంధీ మహాత్ముడు పొట్టించడం చేస్తేనేమో మెచ్చుకున్నారన్నా, నేను చేస్తే గిట్ల తెచ్చి కొడుతున్నామన్నాను. రేయ్, తాతగారికి నీలాంటి ఎదవలకి స్వాతంత్రం తెస్తున్న విషయం తెలియక తీసుకొచ్చారా? అంతేగాని మీలా పబ్లిసిటీ కోసం పలుకుడి కోసం నాటకాలు ఆడలేదు. కానిస్టేబుల్ సార్ని తీసుకెళ్లి మన పోలీస్ మర్యాదలు చేయాలి. అన్నా ఇప్పుడు అదంతా అవసరమా అన్న? నేను అడిగినా అన్న. వెళ్ళరా, నీకంత మొహం ఎలా? నా ప్రియ ప్రజలారా, మీరెవ్వరూ దిగులు పడద్దు. నరసింహన్న కాలి తగలపట్టం చూద్దాం అనుకున్న మీ ఎవ్వరికి నిరాశ కలగనివ్వనని అన్న వారసుడుగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏవై మోహన్, పోలీస్ మర్యాద అని చెప్తే సార్కి షర్ట్ కూడా నలుకొని చేశారు. ఎంత ఫీల్ అవుతాడు చెప్పు. సారీ నరసింహ. చెట్టు నలగలేదు కానీ నా బొక్కలు నలిగిపోయినాయి సార్. ఇంకెప్పుడైనా ఆత్మాహతులు కాల్చుకోవడాలు వీడి కూడా కాలువదు సార్. నరసింహ్ గారు మళ్ళీ ఫ్యూచర్ లో ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరేమన్నా అమ్మతో సార్ మళ్ళీ ప్రోగ్రాంలు పెట్టుకోండి సార్, మళ్ళీ ప్రోగ్రాంలు చూడు నరసింహ్, ఇంకొకసారి ఇలాంటి ఆత్మాహుతి బిల్డప్లు ఇచ్చామంటే నిజంగానే ఎన్కౌంటర్ చేస్తాం సార్. ఎలా చూడు సార్ మాట్లాడతాను సార్, మళ్ళీ వచ్చి రేపు ఇంట్లో కలుద్దాం సార్. మీరేం కంగారు పడద్దు. మీ కన్నుల పండుగ ఇప్పుడు నరసింహన్న ఆహుతవుతాడు. క్షమించండి, ఆత్మాహుతి క్యాన్సల్. సమస్య శాంతియుతంగా పరిష్కారం అయిపోయింది. ఏయ్ పోండ్రా, పోండ్రా బై పోండి. ఏయ్, మన బ్యాడ్ లెక్క అనుకుందాం. మలక్పేట ఇలాంటి కవర్ చేయండి. ఆడు ఇడికిలాగా అయితే ఇంటికి వెళ్ళిపోండి, పట్టుకెళ్ళి. ఇలాగైతే నేనెప్పుడు వారసులు అవుతానన్నా? అవన్నీ నువ్వు కాల్చుకో, ఈయన వారసుడు అవుతాడు. సిఐ బాగా కొల్లబడిసాడా? ఊళ్ళో పడవడం ఏంది? ఇది అయిపించిండు, శాంతియుతంగా పరిష్కారం చేసిండు. ఆ పోలీసు వాళ్ళు శాంతియుత పరిష్కారం అంటే నాకు బాగా తెలుసు. అవును, ఎందుకు ఈ డ్రామా? ఇదిగా, మా వాడు రాజకీయాలు బాగా ఎదిగిపోవాలనుకున్నాడు. ఈ ఐడియా నేనే ఇచ్చాను. ఓరి తింగరళ్ళారా, రాజకీయంగా ఎదగాలంటే డబ్బు ఉండాలి, మంచి పేరు ఉండాలని ఎవడు చెప్పాడ్రా మీకు? చూడండి, ఈ ప్రపంచమే పెద్ద సినిమాలు. ఆ పైన కూర్చున్నారే, బాల్కనీ ఆ అందులో చాలా మంది మేధావులు ఉంటారు. వీళ్ళ ప్రపంచంలో అన్ని విషయాలు తెలుసుకుంటారు, టీవీలు చూస్తారు, అన్ని పేపర్లు చదువుతారు. కానీ ఎలక్షన్ టైంలో పాపం ఓటైనాక రాకుండా క్రికెట్ మ్యాచ్ చూస్తూ కాలక్షేపం చేస్తూ గడిపేస్తుంటారు. అదేంటండి అని అడిగితే దిస్ కంట్రీ స్పాయిల్డ్, నో యూజ్ అని ఇంగ్లీష్ లో ఏదేదో అంటారు. వీళ్ళు మనకు నో యూజ్. ఈ కింద జనం ఉన్నారే, మన జనం. వీళ్ళే దేశానికి వెన్నెముక. ఆ, అమాయకులు నాయకులు ఏదేదో చేసేస్తారని ఎలక్షన్ టైంలో వాళ్ళు ఇచ్చే సారా ప్యాకెట్కి 100 రూపాయల నోటికి అమ్ముడైపోయి ఓట్లేసేసి వాళ్ళని నెగ్గించేస్తారు. మనకు కావాల్సింది వీళ్ళే. వీళ్ళకి చదివించుకోవడానికి నువ్వు డబ్బు సంపాదించాలి. అది బాగానే ఉంది. ఈ మధ్యన కూర్చున్న వాళ్ళ సంగతి అయితే వాళ్ళు పైకి చూసి కిందకి చూసి మెళ్ళని పెట్టి కోమాలో ఉండిపోయారు. వాళ్ళు కోమాలోంచి వస్తేనే ప్రజాస్వామ్యం వర్కౌట్ అయ్యేది. ఆ. వీళ్ళు అందులోంచి వస్తారనే గ్యారంటీ లేదు. సో మనకు టెన్షన్ లేదు. అయితే మీరు ఫైనల్ గా ఏమంటున్నారు? నువ్వు దొరికినట్టు మోసం చేసి డబ్బులు సంపాదించి లీడర్ వైపు. ఒక్కసారి లీడర్ అయ్యావంటే డబ్బులు సంపాదించడం నిమిషాల మీద పని. నేను చీటింగ్ లో పెద్ద ఎక్స్పర్ట్. అబ్బా. నువ్వు సరైన బకరాన్ని తీసుకురా, నీ కమిషన్ నువ్వు తీసుకో, మిగిలిందే నేను తీసుకుంటాను. ఇదిగో నా విజిటింగ్ కార్డు. నాకుంటే ఉండే. ఇది క్రెడిట్ కార్డు కాదు. థ్యాంక్ యూ. దాచుకో. ఏం తమ్మి డల్ గా ఉన్నావు? ఆ సూర్యంగా నేను మోసం చేసినంట కదా, అది చూసుకోమంటావా? వదిలే నరసింహ, వాడి పాపాన వాడైపోతాడులే. అయినా అది కాదు కానీ తమ్మి, నీకు బిజినెస్ కు యూజ్ అయ్యే ఒక మనిషిని కల్పిస్తా తమ్మి. దా తమ్మి దా. వద్దు నరసింహ, నాకు ఈ రికమెండేషన్లు షార్ట్ కట్లు అసలు ఇష్టం. అదేం తమ్మి ఇంకా పాతకాల మనిషిలా మాట్లాడుతున్నావు? నిన్ను మోసం చేసిన వాడి కన్నా మించేది గాలి నువ్వు. రా తమ్మి, నువ్వు ఒక్కసారి గెలువు అంతోటి రాను. అవునులేండి రెడ్డి గారు, మీకు ఎప్పుడు అన్నలతోనే డిస్కషన్. ఈ తమ్ముళ్ళని ఏం పట్టించుకుంటారు? సరదా జోకేసాలండి, మీకు అర్థమైనట్లేదు. పెద్దరెడ్డి గారిని అడిగాని చెప్పండి. ఏంటి నర్సింగ్, ఏంటి విశేషాలు? ఏం లేదన్నా, మన తమ్ముడు కాలనీలో ఉంటాడు, కంప్యూటర్ బిజినెస్ అన్నా. ప్రాబ్లం లో ఉన్నా, నాకు కొంచెం హెల్ప్ చేయాలన్నా. యు ఆర్ వెరీ లక్కీ ఫెలో. ఇప్పుడే మా ఫ్రెండ్ సెక్రటేరియట్ నుండి ఫోన్ చేశాడు. కంప్యూటర్ సర్వీసెస్ 25 lakhs వర్త్ కాంట్రాక్ట్స్ ఉన్నాయట. మరి ఆలోచించకన్నా మామిడికి ఎప్పియాలన్నా. ఇప్పించొచ్చు అనుకో, నీకు తెలుసు కదా గవర్నమెంట్ పని. 5 lakhs కావాలంటున్నాడు. మన వాడికైతే 4 lakhs ఇప్పించవచ్చు. ఏం సార్, లంచమా? అలాంటి బ్యాడ్ వర్డ్స్ మాట్లాడకాయ బాబు. ఫార్మాలిటీస్ అని గౌరవంగా పిలవాలి. అన్నా అంత ఇచ్చుకోలేడన్నా, ఏదో కొంచెం తగ్గించి అడ్జస్ట్మెంట్ చేశానా? అంత ఇచ్చుకోలేడా? లేదన్నా. 3 లక్షలు కన్నా తగ్గించడం. మరి అయ్యో మర్చిపోయాను, ఎల్లుండే లాస్ట్ డే టెండర్కి. ఆలోచించుకోండి, ఆలోచించి పెట్టు. సెక్రటేరియట్లో
విల్ ట్రై సార్, ఐ విల్ ట్రై. లైన్లో పెట్టు. వస్తానన్నా. నువ్వు బిజినెస్ కి పనికిరావు. ఓ పని చెయ్యి, నా మాట విను. నీ షాప్ నాకు అమ్మేసి నా దగ్గర జాబ్ లో జాయిన్ అయిపోరా. నిన్ను మోసం చేసిన వాడి కన్నా మించేది కాదు నువ్వు. 3 లక్షలు కన్నా తగ్గించడం మరి. ఈ చీటెడ్ నా పెళ్ళాం పిల్లలు ఇరుకింట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇదే నా సామ్రాజ్యం, దీనికి నేనే రాజుని, నువ్వు రాణివి. ఎల్లుండే లాస్ట్ డే టెండర్కి. ఏమండి భోజనానికి రండి. వస్తున్నా. సారీ అంకుల్, ఎక్స్ట్రీమ్లీ సారీ, చూసుకోలేదు. నువ్వే కాదు, వెనకమాల ఆడపిల్ల కూర్చుంటే ఏ ఎదవా చూసుకోడు, తప్పకుండా హీరోలైపోతారు కదా మరి. సారీ అంకుల్. అలా ముఖానికి టెర్రరిస్టుల గుడ్డ కప్పేసుకుని కన్న అమ్మా నాన్న ఎదురొచ్చిన గుర్తుపట్టలేనట్టుగా తయారైపోయి మగాళ్ళ బళ్ళ వెనకాల కూర్చుని వెనకాల నుంచి అలా కిర్రెక్కించేయండి, జనాభా సమస్య ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. వదిలేయండి అలా వదిలేసే రకం కాదు చలపతి. 500 వదులుతాను. 500? మరి నా బండికైన డ్యామేజ్ ఎవడిస్తాడు? నీ బాబిస్తాడా? నా దగ్గర 400 ఉన్నాయి. ఆహా, జేబులో డబ్బులుండవు కానీ సంపాదన ఉండదు, కానీ గర్ల్ ఫ్రెండ్స్ కావాలి. గర్ల్ ఫ్రెండ్స్ జనరేషన్ అని. అయ్యా చలపతిరావు గారు ధర్మవడ్డీలాగా దర్శనమిచ్చారు. మీ అమ్మాయికి బ్రహ్మాండమైన సంబంధాలు తీసుకొచ్చానండి. నువ్వు బ్రహ్మాండం అని చెప్పి తీసుకొచ్చిన సంబంధాలు అన్ని దిక్కుమాల సంబంధాలు. అలా కోప్పడకండి, మీరే చూద్దరు కానీ రండి. చూపిస్తాగా. ఏ ఫోటోలు తెచ్చినా ఏది సెట్ అయి సావట్లేదు. కోపగించకండి. దున్నపోతుల్లా పిల్లల్ని మేపి వాళ్ళకు డొనేషన్లు కట్టి ఇంజనీరింగ్లు ఎంబీఏలు చదివించి మీకు ఫ్రీగా ఇవ్వాలంటే కొంచెం బాధగానే ఉంటుంది. అందులో తమర కూతురు గారిని పెళ్లి చేసుకోవడం అంటే చావుతో సమానం అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మ్యాటర్కి రండి. వస్తున్నా, అక్కడికే వస్తున్నా. పిల్లాడికి లక్షణంగా ఇన్సూరెన్స్ చేయించి ఇంటికి తెచ్చుకోండి, ఇంతకంటే బాగా వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అవ్వుద్ది. నువ్వు కలిసినప్పుడల్లా నా జేబుకి చిల్లి నీకు చెల్లరా తప్ప ఇంకేం వర్కౌట్ అయ్యేలా మీ కనపడి. చమత్కారాలకేం కానివ్వండి, ఈ కుర్రాళ్ళ ఫోటోలు చూడండి. ఫోటోలకేం గానీ ఇప్పుడు వీళ్ళందరూ నా శనిగ్రహాన్ని చూసి తట్టుకోగలిగే ధైర్యవంతులే కదా. ఆ శక్తి ఉండబట్టి ఈ ఫోటోలు నాకు ఇచ్చారండి బాబు. కట్నాలు కానుకలు వివరాలన్నీ ఫోటోల వెనకాల రాశాను, చదువుకోండి. మీరేదైనా కనికరించి చదివించుకుంటే, తప్పుద్దా? ధర్మప్రభువులు 400 ఎక్కువ? అదే ఎక్కువేనండి బాబు. వస్తానండి. పిలిచినప్పుడే రండి. నమస్తే. రావయ్యా పృథ్వీ. నీ ప్రాణ స్నేహితుడు నమ్మించి మోసం చేసాడట కదా. ఆడో పెద్ద గుంట నక్క. మాకు బంధువే, దూర బంధువు, అందుకే దూరంగా ఉంచాను. ఏంటి ఎలా వచ్చావు? ఏం లేదు సార్, కొంచెం డబ్బు కావాలి. కొంచెం అంటే సుమారు 3000? కాదు సార్, 3 లక్షలు. ఏంటి కొంచెం అంటేనే 3 లక్షలా? మరి చాలా అంటేనో? నాకు చాలా వద్దు సార్, కొంచెం చాలు. పోనా అలాగే. నా సంగతి తెలుసు కదా, నేను కొంచెం హై క్లాస్, వడ్డీ ఎక్కువ. పర్వాలేదు, అర్జెంటుగా అవసరం వచ్చింది. 4 రోజుల్లో మంచి సర్వీస్ కాంట్రాక్ట్లు వస్తాయి. వడ్డీతో సహా 2 నెలల్లో తీర్చేస్తానండి. చూడు పృథ్వీ, ఇప్పటి వరకు నీకు నాకు మధ్య ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవు. కొన్ని విషయాల్లో నేను చాలా స్ట్రిక్ట్. టైం అంటే టైమే. ఒక్కరోజు తేడా వచ్చినా వదిలేది లేదు. రామాయణం నాటకంలో రావణాసురుడి వేషం వెయ్యనే కూడదు. వేసాక సీతను లంకకి ఎత్తికెళ్ళాలి, రాముడితో యుద్ధమో చెయ్యాలి. తప్పదు. నా పని నేను పెర్ఫెక్ట్ గా చేస్తాను. అది రైటా తప్ప అన్నది నాకు అనవసరం. ఐ నో దట్ సార్. ఈ కాలనీలో ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నాను, ఏ రోజు ఇలాంటి పరిస్థితి రాలేదు. ఇంత అర్జెంటుగా డబ్బు సర్దుబాటు చేయగలిగేది మీరేనన్న నమ్మకంతో వచ్చాను. నీ నమ్మకం కరెక్టే. నాకు నీ మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టి చాలు. వడ్డీ 4 రూపాయలు, నెలకి 100కి. అంటే 2 నెలలకి 3 లక్షలకి 24,000. అది మినహాయించుకుని 2,76,000 ఇస్తాను. బ్యాంక్ నుంచి డ్రా చేసి డాక్యుమెంట్లు రెడీ చేసి ఉంచుతాను. సాయంత్రం వచ్చి సంతకాలు ఇట్టుకి యాసెట్కి. చాలా థ్యాంక్స్ సార్.
మీ మేలు మర్చిపోలేను. అక్కడితో ఆపే. నీ రుణం తీర్చుకోలేని లాంటి మాటలు నా ఆఫీసులో మాట్లాడక. డ్యామేజ్ అయిపోయి నాకు కాదు, నీకు. అలాగే సార్. నమస్కారం సార్. రా పృథ్వీ, కూర్చో. ఆలోచించుకున్నావా, క్యాష్ పట్టుకుని వచ్చావా? డబ్బుతోనే వచ్చాను సార్. గుడ్. సార్, ఎంతో కష్టపడి ఈ డబ్బు సర్దుబాటు చేశాను. ఇలా చేస్తున్నందుకు మనసులో ఎంతో బాధగా ఉంది. అయినా పర్వాలేదు సార్. సెక్రటేరియట్ లో నాకు కాంట్రాక్ట్ వస్తే నా లైఫ్ మారిపోతుంది. పృథ్వీ, ఈ డబ్బు గురించి మర్చిపో. సార్, నేను చూసుకుంటాను కదా. ఓ నెల రోజుల్లో ఈ కాంట్రాక్ట్ నీదవుద్ది. పార్టీ చేసుకుందామా? ఓ పెగ్గే. సార్ వద్దు సార్, వద్దు సార్. ఏంటి ఇంత టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? నేను బ్యాంకాక్ లో నీ దగ్గరే ఉన్నట్టు నేను ముద్దు పెట్టిన పిల్లవాళ్ళ తల్లికి తెలిసిపోయిందంట. వెతికించడానికి మనుషులు కూడా పంపించిందంట. అదంత సులువు కాదురా. నేను ఇండియా వెళ్తున్నాను కదా. హలో, కాల్ టాక్సీయా? అవును సార్. మీరు? ఏక్ నిరంజన్, నాకు అర్జెంట్ గా టాక్సీ కావాలయా. ఎక్కడికి రమ్మంటారు సార్? అమీర్పేట వచ్చాయి. మిమ్మల్ని గుర్తుపట్టాలా సార్? వెరీ సింపుల్. అమీర్పేట సెంటర్ ఉంది కదా, ఆ సెంటర్ కి వచ్చాయి. అక్కడ జనం గుమిగూడి ఉంటారు. ఒకడు ఒకడిని చిత్త కొడుతుంటాడు. కొట్టేవాడిని నేనే. తన్నులు తినేవాడు ఇంకా సెలెక్ట్ అవ్వలేదు. నువ్వు త్వరగా వచ్చాయి. వచ్చాయి. ఇందాక నుంచి ఇంటర్వ్యూ లేకుండా దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. అసలు నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? నిన్ను కొట్టాలి రీజన్ కూడా చెప్పాలి. రీజన్ చెప్పాలా? మీరే కదా ఏక్ నిరంజన్? ఎస్. నువ్వెవడరా? టాక్సీ డ్రైవర్ సార్. టాక్సీ డ్రైవర్? అవును సార్. టాక్సీ నడుపుతున్నావా, సైకిల్ నడుపుతున్నావా? టాక్సీయే సార్. మరి ఇంత లేట్ ఎందుకైందిరా? ట్రాఫిక్ వల్ల. సార్, అసలు నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? ఎందుక? డ్రైవర్ గుర్తుపట్టడానికి కొడుతున్నాను సార్. ఇంతమంది జనంలో నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు సార్? వీళ్ళల్లో ఎవరిని కొడితే ఎవడు ఊరుకుంటాడు రా? తిరగమని నన్ను కొడతారా? నీదంటే డఫా ఫేస్ కాబట్టి నిన్ను కొట్టాను రా. రండి సార్ వెళ్దాం. పదరా. ఎక్కడికి వెళ్ళాలో చెప్పడేంటి? ఈ ఎలాగైనా సరే వాళ్ళ బుడి కొట్టించాలి. ఏమయ్యా సార్, ఎన్నాళ్ళ నుంచి నడుపుతున్నావు టాక్సీ? 10 ఏళ్ల నుంచి నడుపుతున్నాను సార్. ఇంకా నీకు మ్యారేజ్ అవ్వలేదు అనుకుంటా. ఎలా కనిపెట్టే సార్? ఫేస్ లో జోష్ కనిపిస్తుంటేను. పర్లేదులే, కొంచెం లేట్ గా చేసుకో, ఏం ప్రాబ్లం. అవునాయా సార్, నెలకి ఎంత వస్తుంది నీ టాక్సీకి? ఎక్కడ సార్, నైట్ షిఫ్ట్లు చేసినా 6,000కి మించి రావట్లేదు సార్. 6,000? అవును సార్. 6,000తో ఎలా బతుకుతావయ్యా? ఫుడ్ ఏంటి, షెల్టర్ ఏంటి, బట్టలేంటి, ఎలా బతుకుతారయ్యా మీ కార్మికులు? సార్, ఏ ఎదవో మా గురించి ఇలాగా ఆలోచించలేదు. ఏదో మీలాంటి వాళ్ళు తప్ప. ఈ యాపిల్ నీదేనా? నాదే సార్. ఏదో తేడాగా ఉన్నట్టున్నాడే. ఏమైనా కష్టపడేవాడు సొమ్ము తినాలంటే చాలా కష్టంగా ఉంటుందయ్యా. ఈజీగా తినేస్తున్నాడు, కష్టం అంటాడేంటి? అవును సార్, రేపు నీకు పెళ్ళయి శిల్పా సెట్ లాంటి వైఫ్ వచ్చి సార్, 4 రోజులు తిరగక ముందే నెల తప్పింది అనుకో. 4 రోజులకే నెల తప్పడమే సార్. అంటే కష్టపడి పనిచేసే వాళ్ళకి రిజల్ట్ స్పీడ్ గా ఉంటుందయ్యా. థ్యాంక్ యూ సార్. రేపు పిల్లలు పుడితే ఆ పిల్లలకి ఫీజులు, బట్టలు, బూట్లు, అంతేకాకుండా ఇంకా ఎన్నో కావాలి. ఊరుకో బాధపడకు సార్. మా కష్టాల గురించి ఆలోచించే కస్టమర్ మీరు ఒక్కలే సార్. సార్, ఏంటి? మీటర్ వేయడం మర్చిపోయాను సార్. నేను పర్సు తాగడం కూడా మర్చిపోయాను. వెనకెళ్ళి పర్స్ తెచ్చుకుందాం అండి. వెనకెళ్ళి పర్సు తెచ్చుకోవడం ఎందుకయ్యా? ముందుకెళ్ళి క్యాష్ తెచ్చుకుందాం మా మామగారింట్లో. కర్నూలు పోనీ. ఓకే సార్. తింటావా? మీరు తినండి సార్. సార్, తాళం వేసింది సార్. తాళం వేసిందయ్యా? ఎలాగిప్పుడు? మా మామయ్య గారు ఎడిపోయాడో ఏంటో. పోనీ అత్తయ్య గారైనా? ఆవిడ ఎప్పుడో పోయిందయ్యా. మామయ్య ఫోన్ చేస్తా. హలో హలో, నేను తీర్థయాత్రకు పోయి ఉంటాడు. వాళ్ళు ఊరికి వెళ్ళారు అంటున్నారు. 2-3 రోజుల దాకా రారు కదా సార్. రారు. మీరు ఉండడం ఎలా సార్? ఎలాగంటే ఏం చెప్పమంటావయ్యా? కభీ కభీ ఐసా భీ హోతా హై. నువ్వేం బాధపడకు సార్. నీకు ఇవ్వాల్సిన డబ్బులు పైసలతో సహా ఇచ్చేస్తాను. ఓకే సార్. నువ్వు ఇంటికి వెళ్ళిపో. నేను ఇక్కడెక్కడో పడుకొని మా మామయ్య వచ్చే వరకు ఇక్కడే కాల్క్షేపం చేస్తాను. మీలాంటి కార్మిక కరుణామయుడు ఆరు బయట పడుకోవడమా సార్? నేను ఇంకా బతికే ఉన్నాను సార్. మా ఇంటికి రండి సార్. వద్దు బాబు, నీ రుణం నేను తీర్చుకోలేను. మీటర్ కోసం షెల్టర్ ఇస్తావా నాయనా? ఏదో నువ్వింత జింబాగాడు అనుకోలేదు. నువ్వు వెళ్ళిపో. లేదు సార్, మీరు మా ఇంటికి రావాల్సిందే. రావాల్సిందేనా? అయితే ఆగు. ఇంట్లో ఎవరుంటారా? మా అక్క ఉంది సార్. అక్క ఉందా? అవును సార్. అయితే సరే, ఇగో మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఏదైనా చేసి పెట్టాలంటే చాలా టైం పడుతుందయ్యా. ఓ పని చేయి, ఇప్పుడే ఏదో ఒకటి చేయమని చెప్పేసేయ్. హలో అక్క, నేనే మాట్లాడుతున్నాను. మన ఇంటికి గెస్ట్ వస్తున్నారు.
అర్జెంట్ గా ఏదైనా రెడీ చేసి పెట్టాలి. ఏముంది? ఏదన్నా పర్వాలేదు, చికెన్ అయినా పర్వాలేదు, మటన్ అయినా పర్వాలేదు, బిర్యానీ చేసే బిర్యానీ చేసి పెట్టు. బిర్యానీ ఆహా. చికెన్ వండుతావా? చికెన్ ఓకే, ఏదైనా మటన్ అయినా మటన్ పర్వాలేదు. మటన్ బిర్యానీ రెడీ చేసి పెట్టు. వెంటనే వచ్చేస్తున్నాం. సార్ ఆగు, మందంటావేంటి? మందా? ఆ మందు కింద పెట్టుకోగా, ఆగరా సార్. అనవసరంగా లేనిపోంది. అయినా నువ్వు తప్పదంటే మరి అలాగే కనిద్దాం. ఇదిగో ఒక షరతు, నువ్వు ప్రతి పైసా నా దగ్గర కలెక్ట్ చేస్తానంటే నేను మీ ఇంటికి వస్తా, లేకపోతే రాను. అలాగే సార్, ఇచ్చేద్దరు కానీ రండి. పద. తీసుకోండి. ఆహా, సూపర్. ఏంటండి? బిర్యానీ. ఓ సూపర్. ఏంటి మాటలా? టోటల్. ఓ మీరచ్చి మా బావలాగే ఉన్నారండి. అవే కళ్ళు, అదే ముక్కు, అదే బోసుమూతి, అదే పట్టుదల. నేను పెళ్ళంటూ చేసుకుంటే మా బావనే చేసుకోవాలనుకున్నానండి. మరే ఎందుకు మానేశావు? ఇప్పుడు లేడు. ఏమైపోయాడు? దొంగ సచ్చినోడు టాక్సీ డ్రైవర్ని మోసం చేసి డబ్బులు గుంజుతున్నాడని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆహా, అలాగా. అయితే వస్తాను. ఎక్కడికండి? అంటే మీ బావం జైల్లో పెట్టారన్నావుగా, అదే టెన్షన్ గా ఉంది. వాడంటే దొంగ సచ్చినోడు. మీరు మంచి వాళ్ళేగా. ఉండనా అయితే ఇక్కడే సెటిల్ అయిపోతా, నీతోనే ఉండిపోతా. మరి మీ తమ్ముడు వస్తే? ఇదిగో సార్. ఏంటి లేట్ అయిందేంటి? వస్తుంటే దారిలో సీసా పగిలిపోయింది సార్, మళ్ళీ ఇంకోటి తెచ్చాను. ఎలా పగిలిపోయింది? జాగ్రత్తగా తెద్దాం జేబులో పెడితే ఇలా జారిపోయింది సార్. అబ్బా, నువ్వు చాలా మేధావిరా. మీ బ్రదర్ చాలా తెలివైనడు. సార్ మీరు మాత్రం మొహమాట పడకుండా రాత్రికి ఎక్కడే పడుకోవాలి. రాత్రి ఎక్కడే పడుకోవాలా? ఓకే, మరి నువ్వు ఎక్కడ పడుకుంటావు? అయితే ఓ పని చేయి, నువ్వేం చేస్తావంటే బయట పడుకో, తెల్లవారేసరికి నన్ను లేపకూడదు సుమా. 10 గంటలకి రా. మాటలు చూస్తుంటే ఏదో తేడా ఉంది. ఓ గంట కనిపెట్టి ఈ సంగతి చూడాలి. ఏంటి కోటి ఇంత లేటు? ఇప్పటి వరకు రాకపోతే నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఏదో యాక్సిడెంట్ అయిందేమో అనుకున్నా. టాక్సీ తాకట్టు పెట్టి వచ్చేలోగా లేట్ అయింది. తాకట్టు పెట్టావా? నా కోసం టాక్సీ తాకట్టు పెట్టావా? ఏం కంగారు పడకు, మా మావయ్య రాగానే ఇడిపించేస్తాను. రాకపోతే? రాకపోతే అమ్మేద్దాం. అమ్మేస్తారా? అవునయ్యా, అమ్మేస్తాడని కంగారు పడతావు. అమ్మేసి మళ్ళీ కొత్తది కొంటాం మా మావయ్య రాగానే. అసలు మావయ్య ఎక్కడున్నాడు రా నీకు? అక్కడికి వెళ్ళాను, 2 లెగ్ పోతుంది, తాళం వేస్తుంది. మావయ్య అత్తయ్య అన్న కథలు చెప్పి నన్ను వాడుకుని, నా కారు వాడుకుని, నా డబ్బు వాడుకుని, ఆఖరికి మా అక్కని. ఎంత తొందరగా తెలిసిపోయిందండి. కభీ కభీ ఐసా భీ హోతా హై. నో 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 నో, కభీ కభీ ఐసా జల్దీ భీ హోతా హై. చూడు బ్రదర్, ఓ స్మాల్ రిక్వెస్ట్. నీకు తెలిసిన ఓ టాక్సీ వాడి నెంబర్ ఏమైనా ఉంటే చెప్పు. టాక్సీ వాడా? అక్కర్లేదు, నేనే చూసుకుంటా. ఇంకేమన్నా ఏమండి? ఏమనుకోకండి. ఏంటి? మనం ప్రేమించుకున్న విషయం తెలియక మా తమ్ముడు తొందరపడ్డాడు. ఆడు తొందరపడితే పడ్డాడులే, మనమేం తొందరపడలేదుగా. అందుకే హలో, కాల్ టాక్సీయా? ఇంకా ఇదేం చూసారు సార్, మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ రప్పించాను సార్. అంటే అదే అమ్మాయిలు సార్. అమ్మాయిలా? నో. ఏం సార్, ఇంట్లో మేడం ఉన్నారని భయపడుతున్నారా? ఈ యాడమ్ లైఫ్ లో మేడం లేదురా. అంటే మీరు మేల్ వీడియోనా సార్? ఎవడో మగాన్ని చూసి లేచిపోయి ఉంటుంది సార్. దోస్తానా టైప్ ఏం కాదుగా. రే, మీలో మీరు డెసిషన్స్ తీసుకోకుండా. ఐఎమ్ బ్యాచులర్, స్టిల్ అన్మ్యారీడ్. లవ్ ఫెయిల్యూర్ రా, లవ్ ఫెయిల్యూర్. మందు వీడిని ఎంజాయ్ చేయడం మొదలైంది. కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్. డీటెయిల్డ్ గా చెప్పాలంటే బట్టా పొట్ట బీపీ లేని బంగారు రోజులవి, గోల్డెన్ డేస్. రాజేష్, ఐ లవ్ యూ. రాజేష్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ రాజేష్. మేమిద్దరం లవ్ బర్డ్స్ లా, చిలకా కోరింకల్లా ఇలా ప్రేమించుకునేవాళ్ళం. నేను జిమ్ కెళ్ళేవాడిని, అంజలి రొటీన్ గా ప్రోటీన్ ఫుడ్ తెచ్చి. వావ్, వాట్ ఏ స్ట్రాంగ్ బాడీయా. నీకోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చండి. రియల్లీ? థ్యాంక్ యూ వెరీ మచ్.
అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కథలో కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు. నా కూతురి వెంట పడ్డావంటే నీ గుండు పగిలిపోతుంది. సార్ నేను అంజలి ప్రేమించుకున్నాను సార్. అంకుల్ నీళ్లు లేకుండా చేప బతకగలదేమో గాని నేను లేకుండా ఈ పాప బతకలేదు. ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు. నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది. వచ్చే వారమే దాని పెళ్లి. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుష్ణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆవాహయామి తత్వసింహాసనం సమర్పయామి. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే భద్రామి శుభగే సంజీవ శరదాం శతం. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని ప్రణశ్యంత పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవః. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. భోంచేసి అక్షంతలేసి వచ్చేసాను రా. ఆ తర్వాత నా మీద ప్రేమను చంపుకోలేక వాళ్ళ ఆయన దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి. అంజలి నా అంజలి అంటే ఏమనుకున్నారా? గులాబీలతో చేసిన జిలేబీరా. దాని ముక్కు చూడండి రా ఎంత అందంగా ఉంటుందో. ఆ ముక్కు చూసే పడిపోయారా నేను. చూడండి రా చూడండి అంజలి నా అంజలి చూడండి. అంజలి ఐ లవ్ అంజలి ఐ లవ్ అంజలి. అంజలి మందు వీడిని ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీడు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి? ఇదేంటి నేను ఎక్కడున్నాను? రాత్రి ఏం జరిగింది? కొంపదీసి మందులో అంతా కమిట్ అయిపోలేదు కదా? ఓరి నాయనో. ఇదెవరో లాడ్జ్ అనుకున్నారా? తాగేసి పడిపోయారు. రాత్రి మందులో మనం ఏం మాట్లాడుకున్నావురా? లవ్ గురించి. లవ్ గురించి అని మరీ అంత గుర్తు తెచ్చుకొని చెప్పాల్సినంత అవసరం లేదు. వెళ్ళండి సార్. మళ్ళీ మందుపాటి ఎప్పుడు? మందు పట్టలేదు గిల్లు పట్టలేదు. వెళ్ళండి సార్ మన రికమెండేషన్ సార్. రేపు వచ్చి ఆఫీసులో కనపడి వెళ్ళండి. ఏమైంది అతనికి? సారీ అంజలి, రాత్రి మందులో మన లవ్ లీక్ చేసినట్టున్నాను. అంజలి పాప ఎవరు సార్? ఇలా రారా. ఏంటి అంజలి పాప? అంజలి పాప కావాలా? అంజలి పాప కావాలా? ఓకే 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 ఓకే. నా కొంప గుల్ల చేశారు కదరా. అమ్మా అమ్మా అదేంటి నాయన ఎర్లీ మార్నింగ్ 8 కూడా అవ్వలేదు అప్పుడే మందు మొదలు పెడిచావా? అప్పుడేంటి, రాత్రి నుండి ఆపితే కదా. మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నాను. కాలేజ్ ఏంట్రా? నువ్వు ఇంకా 10th కూడా పాస్ అవ్వలేదు కదా. నేను నా పూజా డాలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ. వెళ్తే వెళ్ళావు, ఇలా మందు కొట్టి వెళ్ళటం ఏంటా అని. షడా, మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు. నువ్వు చెప్తావేంటి? మంచి చెప్పేవాడు ఎవడైనా నాన్నే నాయన. ఓహో, నువ్వు మా డాడీ ఒకటేనా? చూడు బాబు, శరీరం మీద ఎన్నో సగ్గడ్డలు లేస్తాయి. అది మొహం మీద లేచినా కాలు మీద లేచినా నొప్పి ఒకటి. బిడ్డ బిడ్డే, గడ్డ గడ్డే. ఈ అడ్వాన్స్ సెకండ్ల గురించి నాకు చెప్తావు. బాయ్ పిన్ని. అంజలి ఏం చేస్తున్నావు? కిచిడి నీకు ఇష్టమని. నేను అడిగింది లంచ్ గురించి కాదు, లవ్ గురించి. ప్రేమించడానికి 2 మనసులుంటే చాలు, కానీ పెళ్ళైన అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి. అది ఎలాగూ జరగదు అంజలి. టమాటాలు కోస్తున్నా కత్తితో నా గొంతు కోసే. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అదే హెల్ప్ చేస్తున్నాను. హెల్ప్. నువ్వు నాకు హెల్పర్వా దానికా? అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి పెడతా. అదా అలాగే సార్. సార్ వస్తున్నాను సార్, వస్తున్నాను సార్. నమస్తే. రా నరసింహ, కూర్చో. అంజలి, నరసింహకి వడ్డించు. కూర్చో నరసింహ. ఈ నెల 20 నుండి నాకు ఢిల్లీ క్యాంప్ ఉంది. ముహూర్తం 15 లోపలే పెట్టామని పంతులు గారికి చెప్పాను, కానీ ముహూర్తాలు లేవంటున్నాడు. మధ్యలో పంతులు గారు ఎందుకు సార్? టైము డేటు మీరే ఫిక్స్ చేయండి, అదే ముహూర్తం. నరసింహం గారికి మీరంటే ఎంత రెస్పెక్ట్ అండి. అవసరం అనుకుంటే గ్రహాల ప్లేసులు కూడా మార్చేస్తాడు. జస్ట్ వాటర్ తాగొస్తాను సార్. హలో,
రాజేష్, ఏం రాజేష్ తినకుండా వచ్చేసావు? ఆకలిగా లేదు అంజలి. నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదు కదూ? ఎలా మర్చిపోతాను అంజలి? చిన్నపిల్లడు ఏడవటం మర్చిపోతాడా? నేను అదే టైప్. రాజేష్, అంజలి, ప్రపంచంలో ఇంతమంది ఉండగా నేను నిన్నే 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 ఎందుకు ప్రేమించాను? వై షుడ్ ఐ? సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ రాజేష్. ఎస్, ఆ విషయం నాకు తెలుసు అంజలి. బాధపడకు రాజేష్, వచ్చే జన్మలో అయినా మనిద్దరం కలుద్దాం. ఇంపాసిబుల్ అంజలి. ఏ అక్కడ కూడా ఈడొస్తాడు. ఆ? రాజేష్ వస్తున్నాను సార్, వస్తున్నాను. పిలుస్తూనే ఉన్నారు, వెళ్ళాలి కదా సార్. ముహూర్తం ఈ నెల 16వ తేదీ. పెళ్లి ఏర్పాట్లు గ్రాండ్ గా జరగాలి. అలాగే సార్. మీడియా ఛానల్ స్టేట్ మొత్తం అదిరిపోవాలి. అలాగే. థ్యాంక్ యూ డాడీ. ఈ స్వీట్ న్యూస్ నా డార్లింగ్ చెప్పాలి. వెంకటప్ప నాయుడు, వెంకటప్ప నాయుడు, వెంకటప్ప నాయుడు, వెంకటప్ప నాయుడు, వెంకటప్ప నాయుడు. నెమ్మదిగా డాన్స్ చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ కొంటా తెలుసా? ఏంటి అరుపులు? డిస్టర్బెన్స్ గా ఉంటుందా? చా ఇలా రారా. డాన్స్ చేస్తావేంట్రా నువ్వు? కానీ మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేను. ఓహో, మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేవేంట్రా నువ్వు? నేను మ్యూజిక్ వేస్తా, నువ్వు డాన్స్ చేయరా? అదే అదే మన్మద రాజా, మన్మద మ్యూజిక్. ఓ మ్యూజిక్ కా మన్మద రాజా, మన్మద రాజా, మన్మద రాజా. ఎందుకు కొడుతున్నా సార్ వాణ్ణి? ఓహో, ఏం లేదు సార్, ఎందుకు కొడుతున్నా? చెప్పాలా? చెప్పాలా? ఏమైంది సార్, ఎందుకు కొడుతున్నారు? ఏంటమ్మా ఇలా రా. అమ్మో, నిన్ను కొడితే నేను చచ్చిపోతాను రా. నువ్వే కొట్టుకోరా సార్. కొట్టుకో కొట్టుకో కొట్టుకో. గుల్ల చేస్తారా వాడేడి? అయ్యో 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 ఏరా వెంకటప్పయ్య నాయుడు, నువ్వు నాకు అందవరా? చేయి తీసురా. ఎందుకు చేయి తీసురా? ఇది హోమ్ మినిస్టర్ తెలిస్తే బాగుండదు సార్. ఏ పీకుతాడు హోమ్ మినిస్టర్? రే, ఆ హోమ్ మినిస్టర్ గారిని మర్డర్ చేసి ఆడి శవం ముందు అంజలి రేప్ చేస్తాను రా, రేప్ చేస్తాను. కొట్టుకుంటున్నావేంట్రా? నీది కర్నూలా? దానికి పెచ్చెక్కిందా? దానికి చిప్పు తప్పిందా? ఏంటి నువ్వు రారా? ఏంటి నీకు చిప్పు తప్పిందా? నువ్వు కొంపలోకి వచ్చాక నా చిప్పు తప్పిందే. చంపేస్తాను నిన్ను. రే, నిజం చెప్పండి రా, మీరిద్దరు లవర్సేనా? మీరు నోరెత్తారంటే చెప్పు తీసి కొట్టేస్తారు రాస్కల్స్. మీరు అక్కడే ఉండండి. మీ ఇద్దరు లవర్సేనా? దగ్గరండి, దగ్గరండి. దాన్ని నువ్వు కౌగలించుకో, ముద్దు పెట్టుకో. నన్ను కాదురా, పెట్టుకోవా? ఓకే, నౌ ఐఎమ్ సాటిస్ఫైడ్. మీ ఇద్దరు లవర్సే, వెళ్ళిపోండి. శుభలేఖల డిజైనింగ్ సూపర్. అవును, నరసింహకి ఫోన్ చేసావా? చేశాను సార్, అందుకే వచ్చేస్తున్నారు. ఏమండి, మన శ్రేయబులాషి మన ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడు. రాజేష్ కి ఫస్ట్ కార్డ్ ఇద్దామండి. వాడికి ఏమద్దో, వాడు మన ఇంట్లో మనిషి. వాడికి శుభలేఖ ఎందుకు వేస్ట్ గా? అంతేలేండి. నమస్కారం మావారు. రా నరసింహ రా. రా నరసింహ. బావా కూర్చో. శుభలేఖలు వచ్చాయి, చూసావా? అవునా? చూడు. మొత్తం 10,000 కాపీలు వేయించాను. ఎలా ఉన్నాయి? బాగుంది, కానీ కాపీలు తక్కువ వేయించానా? అలా కాదండి, పెళ్లికి 10 రోజులే ఉంది, టైం సరిపోతుందా అని. ఏంటి సార్, మంత్రి తలుచుకుంటే మంత్రాలకు కొదవన్నట్టు మా సార్ తలుచుకుంటే పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి చేసేస్తాడు సార్. అదే సార్, మ్యాన్ పవర్ గురించి చెప్పబోయి మ్యాన్ హోల్స్ గురించి చెప్పాను సార్. ఇట్స్ ఆల్ రైట్, నువ్వేం టెన్షన్ పడకు నరసింహ, నేను అన్ని చూసుకుంటాను. టెన్షన్తో తల పగిలిపోతుందిరా. అన్నా,
నువ్వే అట్టా ఉంటే మేము ధైర్యంగా ఎలా ఉంటామన్నా? చంపేస్తాం. నీ వల్ల నా ధైర్యం సగం చచ్చింది ఇక్కడ. ఏం జరిగితే అదే జరుగుతుంది. వాడి ఫ్రెండ్స్, వాడి ఫ్యామిలీ, వాడికి సంబంధించిన ఎవరు దొరికితే వాడిని ఎత్తుకొచ్చేయండి. నరసింహతో ఆడుకుంటారా? నా చెల్లి ఎక్కడ చెప్పవసరం లేదు. నా చెల్లి చచ్చలను వాడి నేను చెప్తాను, ప్లీజ్ వినండి సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాల్ టికెట్. ఓహ్ థ్యాంక్ యూ. ఎగ్జామ్ అయిన తర్వాత నీకు విషయం చెప్పాలి. వెయిట్ చేస్తుంటా. అరే 100 ఏళ్ళు. నా హార్ట్ బీట్ విని ఫోన్ చేసి ఉంటుంది. ఇవ్వండి మాట్లాడతా. నేను మాట్లాడిస్తాను. చెప్పు చెల్లమ్మా. అమ్మ కాదురా నీ అబ్బా. ఒక్క నిమిషం. నీ లెక్క ప్రకారం నీ చెల్లి లవర్ని నీ కన్ను వేడి తగ్గక ముందే మర్చిపోయావా? రే, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నీకోసమే బతికొచ్చా. నీ చెల్లెలకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా నువ్వు వినకుండా నన్ను కెలికావుగా. ఇప్పుడు నీ ముద్దుల చెల్లెల్ని ఎత్తుకెళ్తున్నాను. నీ భాషలో లేపుకెళ్తున్నాను. ఏం పీక్కుంటావో పీక్కో. బావా ఏమైంది బావా? ఏం లేదు, చెల్లమ్మ బాత్రూమ్ లో కాలు జారి పడిపోయిందంట. నా డార్లింగ్ కాల్ చేరి పడిపోయిందా? పద బావ వెళ్దాం. ఏం లేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళారంట. ఏం ప్రాబ్లం లేదు. మీ నాన్నతో తర్వాత వచ్చి మాట్లాడతారని చెప్పవా? ఓకే బావా. ఇప్పుడే పెద్దమ్మ గుడి దాటాడు. ఏం జరిగిందిరా? అన్నా, ఆడి చెల్లెమ్మని లేపుకుపోతాడన్నప్పుడు చెప్తే నన్నే కొట్టావుగా. ఇప్పుడు చూడు, మమ్మల్ని అందరిని ఏర కుమ్ముడు గుమ్మి చెల్లెమ్మని లేపుకుపోయాడు. బద్మాష్ నా బిడ్డల్లారా, సిగ్గులేదు? నాకెందుకు సిగ్గు? బావా నా డార్లింగ్ ఎలా ఉంది బావా? వీడొకడు అగ్రిమెంట్ మొగుడు. బానే ఉంది బాబు. నడుస్తుందా బావా? పరిగెడుతుంది. హలో హలో, నా ఛార్జింగ్ అయిపోయింది, తర్వాత ఫోన్ చేయి. ఏంట్రా ఏదో ఓవర్ యాక్షన్? సిటీలో #1 రౌడీ చెల్లెలరా బాబు. హోమ్ మినిస్టర్ కాబోయే కోడ్లు ఎక్కడ దాచినా దొరికేస్తావరా? పిట్టలు కలిసి కాల్ చేస్తారా? నోరు ముసుకురా, ఏదో మూడ్లో లాక్కొచ్చేసాను. సరే, భయపెట్టకుండా ఎక్కడ దాచాలో ఏదైనా ఐడియా చెప్పరా. ఎవ్వరికి తెలియని సేఫెస్ట్ ప్లేస్ ఒకటి నాకు తెలుసు. నిజం చెప్తున్నావా? ఎక్కడ?
లోపల దాక్కుంటావరా? ఎరా ఏసేయండి, ఇక్కడ ఒక్కడు కూడా మిగలకూడదు. నా ఇంటిపైకి నువ్వు అటాక్ వస్తావని నాకు తెలుసురా. ఏం శిష్య, షాక్ తిన్నావా? 10 మందిని వేసుకొని నలుగురిని బెదిరించి దాదాగిరి చేసి నీకే అని తెలివితేటలుంటే నిజాయితీ గల కుటుంబంలో పుట్టిన వాడిని నాకెన్నుండాలి. రేయ్, నీ ఫ్యామిలీలో ఒక్కడు కూడా బ్రతకడరా? అక్కడ మా ఫ్యామిలీలో ఎవరిపైన ఈగ వాలినా ఇక్కడ నీ చెల్లెలికి ఫస్ట్ నైట్ జరుగుతుంది. నువ్వు ఆగు. ఏం కావాలరా? నీకేం కావాలరా? నిన్ను ఎమ్మెల్యేగా చూడాలి శిష్య. అర్థం కాలేదా? నువ్వు ఎమ్మెల్యే కావాలంటే నేను నీ చెల్లెల్ని వదలాలి కదా శిష్య. ఏంట్రా నాతో గేమ్స్ ఆడుకుంటున్నావా? అవును, గేమ్ స్టార్ట్ చేసింది నువ్వు. నన్ను కెలికి నా లైఫ్ ను డిస్టర్బ్ చేసింది నువ్వు. రేయ్ రేయ్, తప్పు చేస్తున్నావు. నువ్వు ఆల్రెడీ చేసేసావు. దేవుడు లాంటి నా తండ్రి పైన చెయ్యి వేసి తప్పు చేశావు. మా ఫ్యామిలీకి ఒకే ఒక ఆధారమైన కాఫీ షాప్ని ధ్వంసం చేసి తప్పు చేశావు. నా చెల్లెలు పెళ్లి చెడగొట్టి దాని జీవితాన్ని నాశనం చేశావు. కష్టపడి కిక్ బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలనుకున్న నా డ్రీమ్ని డిస్టర్బ్ చేశావు. నా బాడీలో బుల్లెట్ని దింపి చాలా పెద్ద తప్పు చేశావు. దిద్దుకో, నీ తప్పులన్నీ సరిదిద్దుకో. అప్పుడే నీ చెల్లెలు నీ ఇంట్లో ఉంటుంది. లేకపోతే హలో హలో, ఆగండి. ఏదో చిన్న పిల్లలు తప్పు చేస్తే తొందరపడాలా? పెద్దలుగా తప్పులు దిద్దినప్పుడే మనం పెద్దలంరా. ఆగండి, తొందర ఎక్కువ. పొరపాటు అయిపోయింది, క్షమించండి. ఏమేమి పగలగొట్టామో అన్ని సర్ది చేస్తాం. ఎరా, ఏమేం పగలగొట్టారో ఫుల్గా లిస్ట్ రాసి కొత్తవి కని ఎక్కడివి పెట్టాలి. ఏంటే అమ్మా, అన్ని మర్చిపోండి. ఏమా, నువ్వు కోరుకున్న నీకు నచ్చిన కుర్రాడితోనే నీ పెళ్లి జరుగుతుంది. ఏంటే? వస్తానండి.